Hello warriors, welcome to my channel Nandini K Bath. వారియర్స్, ఈరోజు మీతో ఒక సత్యాన్ని పంచుకోబోతున్నాను. అవును, ఎవరి రోజైతే వీటితో ముడిపడి ఉంటుందో వారి చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడుతుంది. మన చుట్టూ ఎన్నో ఎనర్జీస్ రన్ అవుతూ ఉంటాయి, కానీ మనం దేన్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాం అన్నదే ఇక్కడ పాయింట్. సో అలా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీస్తో మీ డే ఫిల్ అవ్వాలంటే ఈ వీడియో సిరీస్ని స్కిప్ చేయకండి. ప్రార్థించడం, సమర్పించడం, స్మరించడం, శుద్ధి, బుద్ధి, సిద్ధి. మీరు అబ్జర్వ్ చేస్తే వీటికి ముడిపడినదే మన జీవితం. సో మీ అలవాట్లే మీకు శ్రీరామ రక్షలో ఫస్ట్ వన్ కాన్షియస్ ప్రేయర్, ఎరుకతో ప్రార్థన. ఈరోజు మీరు కళ్ళు తెరిచి సూర్యోదయాన్ని చూస్తున్నారంటే తప్పకుండా ఏదో ఒక గొప్ప కార్యం కోసమే మీరు బ్రతికున్నట్లు. మంచిని చేయడానికో, పంచడానికో లేదా దాన్ని నేర్చుకోవడానికో మీరు లేచినట్టు. మీ జీవితం మీకు నచ్చినా నచ్చకపోయినా అదే జీవితం వేరొకరికి మాత్రం ఎంతో గొప్పగా, అదృష్టంగా కనబడుతుంది. మీకు కూడా అది గొప్పగా మారాలంటే మీ లైఫ్లో మీ పర్పస్ ఏంటో తెలుసుకోండి. సో అలా ఉదయాన్నే లేవగానే కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూస్తూ ఈ శ్లోకం చెప్పండి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. కరము అంటే చేయి, వేళ్ల చివర సంపద దేవత అయిన క్రియాశక్తి లక్ష్మి నివసిస్తుంది. అరచేతి మధ్యలో విద్యాదేవత అయిన సరస్వతి నివసిస్తుంది. చేతి మొదట పవిత్రమైన ఆలోచనలకు, శుభాలకు, శక్తికి దేవత అయిన గౌరీమాత నివసిస్తుంది. అటువంటి పవిత్రమైన ముగ్గురు అమ్మలను చేతిని ఉదయాన్నే నేను దర్శిస్తున్నాను అంటూ మీలో ఉన్న శక్తిని ప్రార్థించాలి. పెళ్ళైన స్త్రీలు కంపల్సరీ తమ మంగళసూత్రాలను కళ్ళకద్దుకుంటారు కదా. సో మంగళం అంటే ఇక్కడ శుభం, పవిత్రమైనది. సూత్రం అంటే దారం. ఇది జీవితాంతం బంధంలో ఉండటానికి ఉద్దేశించిన 2 ఆత్మల కలయికను సూచిస్తుంది. దీన్ని ధరించడం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయి. దాంపత్యంలో ఐక్యత పెరుగుతుంది. భర్త శ్రేయస్సును కోరుకుంటూ లేవగానే వీటికి నమస్కరించుకుంటూ నిండు నూరేళ్ళు దీర్ఘ సుమంగళి భవగా నేను వర్ధిల్లాలని అమ్మవారికి ప్రార్థించాలి. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా మీరు మీ భర్త ఆయుర్దాయాన్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నట్టు. తర్వాత మనం కాలు మోపే భూమాతకి నమస్కరించి రోజును మొదలు పెట్టాలి. స్నానం చేసేటప్పుడు పంచగంగా, సప్తగంగా అని ప్రార్థిస్తూ చేయాలి. దానివల్ల గంగా, యమున, గోదావరి, సరస్వతి, కావేరి, నర్మదా, సింధు నదులు ఆ నీటిలోకి ప్రవేశించి శరీర శుద్ధే కాదు, మనస్సు, ఆత్మని కూడా శుద్ధి చేస్తాయి. స్నానం అయ్యాక మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఈరోజు నేను చేయాల్సిన నా ధర్మ కార్యాలకు నీవే శక్తినిచ్చి నన్ను నడిపించు తండ్రి అని మనస్ఫూర్తిగా పూజ అయినా ధ్యాన రూపంలో అయినా ప్రార్థించాలి. పదే పదే మన ఇన్నర్కి కనెక్ట్ అవ్వమనే వీటి అర్థం. సో ఉదయాన్నే ఇలా మీ ఇన్నర్ సోల్కి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేసి చూడండి. మీ రోజే కాదు, మీలో కూడా మార్పు తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో సమర్పించడం కోసం తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫీడ్బ్యాక్ అండ్ కాంప్లిమెంట్ కోసం కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.